పాలన మీద పట్టు నెంబర్ 1, పార్టీ మీద పట్టు నెంబర్ 2, నాయకుల మీద పట్టు నెంబర్ 3. అధికారంలో ఉన్నప్పుడు వచ్చేయాలి. అధికారంలోకి వచ్చాక కూడా రాలేదు అంటే అత్యంత ప్రమాదకరం. చంద్రబాబు గారు క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి వైనం. ఆర్టీపీపీ అనే ఒక సంస్థ నుంచి బూడిద వెళ్తోంది. ఆ బూడిద లోడింగ్ చేసే ఆదినారాయణ రెడ్డి ఎన్డీఏ కూటమి భాగస్వామి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. ఆ బూడిద కావాలంటున్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి భాగస్వామి. ఇద్దరి మధ్యన తగ వచ్చింది. వాస్తవంగా చట్టం ఏం చేయాలి? చట్టం పోలీసుల పని పోలీసు చేయాలా, ఆర్టీపీపీ వాళ్ళ పని ఆర్టీపీపీ వాళ్ళు చేయాలా, మైనింగ్ పని మైనింగ్ చేయాలా, ట్రాన్స్పోర్టేషన్ పని ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. ఎవరు ఏ పని చేయాలి. ఎందుకు? ఇద్దరు అధికార పక్షం అని చెప్పేసి. మరి దాన్ని పరిష్కరించడానికి పంచాయతీ చంద్రబాబు గారి దగ్గరికి వచ్చింది. జేసీ రాలా, ఆదినారాయణ రెడ్డి వచ్చి నా కార్యకర్తల కోసం నేను ఇంతే అని చెప్పిపోయాడు. అంటే అక్కడ అంతే. ఇంకా బాబు గారి మాట అన్నది ఎవరు? 2, జేసీ అస్మిత్ రెడ్డిని మొన్న కోపగించారు చంద్రబాబు గారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమంటారు తాజాగా? ఫ్లై యాష్ వాదంతో నాకేం సంబంధం, నేను సీఎం చంద్రబాబు అంత మంచోడిని కాదు, నాకు కోపం తాపం రోషం ఉంది, అలాగే కొట్టడం కూడా తెలుసు. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి. అంటే ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే నాయకుడి మీదన వీళ్ళకి, నాయకుడు చెప్తే వినాలి. ఇదిగో నువ్వు వదిలే అంటే వదలాలా, నువ్వు తీసుకో అంటే తీసుకోవాలి. లేదా ఇద్దరికి ఆమోదయోగ్యమైన ఒక న్యాయం బాబు గారు చెప్పాలి. అధికారంలో ఉండి చేయలేకపోతే ఇంకెప్పుడు?